కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనెని తీసేశారు అని ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే దీని వెనకాల చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయంటూ కూడా వినిపిస్తుంది. అసలు ఎందుకోసం తీసేయాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా కల్కి సినిమా పార్ట్ 2 వస్తుంది, దాని అప్డేట్స్ ఎప్పుడు అని ఫ్యాన్స్ అంతా కూడా వైజయంతి మూవీస్ వాళ్ళని అయితే అడుగుతున్నారు అనమాట. అయితే వాళ్ళు ఇంకా మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు, కానీ మూవీలో దీపికా పడుకోని గారు ఇంకా ఈ సినిమాలో పార్ట్ కాదు అని చెప్పి వాళ్ళైతే అధికారికంగా ప్రకటన చేశారనమాట. సో ఎందుకంటే దీపికా పడుకోని గారితో మన రీసెంట్గా కూడా మన ప్రభాస్ గారిది స్పిరిట్ సినిమాలో ఆవిడనే హీరోయిన్గా తీసుకోబోతున్నారని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత. సో ఆవిడ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆవిడ మన సైడ్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ హైదరాబాద్ పరిసరాల్లోనూ ఏపీటీఎస్లో ఎక్కడ షూటింగ్ జరిగినప్పుడు ఆవిడ 7 hours మాత్రమే వర్క్ టైం ఇస్తాను. ఎందుకంటే బేసికల్ వర్క్ టైం ఏంటంటే అందరికీ సినిమాలో పనిచేసే వాళ్ళకి 9 hours ఉంటుంది, అది స్టార్ హీరోలైనా స్టార్ హీరోయిన్లైనా. సో సెట్లో వాళ్ళు ఖాళీగా కూర్చున్నా పర్లేదు, కానీ 9 hours మాత్రం అక్కడ సెట్లో ఉండాల్సిందే. సో నేను అంతసేపు ఉండలేను, 7 hours మాత్రమే నా టైం ఇస్తాను, నాకు చిన్న పాప ఉంది, సో నేను అది కేర్ చేసుకోవాలి బేబీని అని చెప్పి. సో అట్లానే తర్వాత నాకు ఫుడ్ కూడా ఇంత కావాలి, అట్లా కావాలి, సో నాకు ఇంత రెమ్యునేషన్ కావాలి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేసినంత, అంటే దాదాపు మన తెలుగు హీరోయిన్లు కూడా అంత ఛార్జ్ చేయట్లేదు అనమాట. సో అంతకంత డబ్బులు ఛార్జ్ చేస్తుంది ఆవిడ చేసే వర్క్ టైంకి కూడా. సో మరి అడిగినప్పుడల్లా రాను నేను అని చెప్పి ఇష్టం వచ్చిన కండిషన్లు పెట్టి, సో అంటే ఆ ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనమాట. సో బాలీవుడ్ వాళ్ళతో మరి మన వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారో, ఏదో మరి వాళ్ళకున్న రీచ్ కోసం చేస్తారో తెలియదు, కానీ సో మరి దీపికా పడుకోనే గారికి ఎక్కడ కూడా పెద్ద హిట్లు వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో పద్మావతి అని ఒక సినిమా ఒకటి ఆడింది, తర్వాత ఇంకా ఆవిడ ఏ సినిమాలు వచ్చినా కూడా తెలుగు వాళ్ళకి తెలియదు అనమాట, కల్కి లేకపోతే. సో మరి ఇంకా ఆమెను ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తారో, మరి ఆమెతో తీస్తే హాలీవుడ్లో కూడా ఆడేస్తుందని తీస్తారో తెలియదు, కానీ సో మరి ఆవిడేమో అన్ని కండిషన్స్ పెడుతూ ఉంటే మరి ఆ స్పిరిట్ టీంకి నచ్చలేదు. సో మరి బహుశా దీనికి కూడా అదే రేంజ్లో కండిషన్స్ పెట్టారు. సో మళ్ళీ కల్కికి పనిచేసిన టైం కూడా దీనికి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ఈ మూవీ టీం కూడా పక్కన పెట్టారని అయితే వినికిడి ఉంది. సో మరి అదే కారణమా ఇంకేదన్నా కారణమో తెలియదు, కానీ ఆవిడనైతే పక్కన పెట్టేశారు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అది ట్వీట్లు చేస్తూ ఉన్నారనమాట. సో ఇలాగే జరగాలి, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, మన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వండి. సో మన దగ్గర ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళని లేపచ్చు కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఇంకా తెలుగు వాళ్ళకి ఎంతవరకు అవకాశాలు వస్తాయి ఇలాంటి సినిమాలో? మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఈ సినిమాలో చేయరని ఒక టాక్ వస్తుంది. మరి ఆయన కూడా దీపికా కూడా లేకపోతే మరి ఈ సినిమాకి కంటిన్యూషన్ ఎట్లా ఉంటుంది? సో ఎందుకంటే అక్కడ కల్కి అనేది పుట్టేదే దీపికా గారికి కాబట్టి. సో మరి అసలు అదేంటి స్టోరీ ఎట్లా ఉండబోతుంది, అది నెక్స్ట్ ఎలా కన్విన్స్ చేస్తారు ఆడియన్స్ని? మరి నాగశ్విన్ గారికి ఇదంతా పెద్ద టాస్క్గా మారిపోతుంది. మరి ఏదైనా కానీ ఆవిడ డిమాండ్స్ నచ్చకైతే మూవీ నుంచి తొలగించినట్టుగా చాలామంది ఫిక్స్ అయిపోయారు. మరి అది ఎందుకు తీస్తారనే రీజన్ ఏదైనా ఇంటర్వ్యూల్లో వాటిలో మూవీ ప్రొడ్యూసర్ గారు కానీ లేదంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా చెప్తారేమో అని చెప్పి చాలామంది ఆడియన్స్ అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు దీపికాని తీసేయడం పట్ల ఎవరో అయితే బాధగా 100 అంటే 1% ఆడియన్స్ కూడా ఎవరు బాధ అయితే వ్యక్తం చేయట్లేదు అనమాట. సో మరి కల్కి సినిమాని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఆవిడ లేకుండా? సో మరి ఇంకెవరన్నా కొత్త ఆర్టిస్ట్ని తీసుకుంటారా ఆ క్యారెక్టర్కి, లేకపోతే అది ఎలాగా ఉంటుందనేది ఆడియన్స్ ఇప్పుడు రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. మరి చూద్దాం నెక్స్ట్ ఇంకా కల్కి 2 ఎలా ఉండబోతుంది, ఎప్పుడు షూట్ అవబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుందని.